వైసీపీ నాయకులు రోడ్ల మీద రెచ్చిపోతున్నారు, ఒక్కొక్కడు ఎరగబడిపోతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఇవాళ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారంటే, గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి ఈ రోజుకి భయం అంటే ఏంటో తెలియట్లే. ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి, ఒక ఎస్టీ మహిళను ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడాడు అతను. ఒక్క సైకి చేస్తే ఎగిరిపోతుందంటూ మాట్లాడిన అటువంటి అహంకారి పట్ల ఇప్పటికీ కేసు నమోదు కాలేదంటే ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళ రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరించే ఆలోచనలో ఉందా, లేకపోతే వారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా, సొంత పార్టీ ఎమ్మెల్యేలను లేపేస్తామని హెచ్చరికలు చేసినా చూసి చూడనట్లు ఊరుకోవడానికి సిద్ధపడి ఉన్నారా? అనంతబాబు మాట్లాడిన కామెంట్ ఒక్కసారి చూడండి. పిచ్చిదానా, నేను ఎక్కడ అమెరికాలో కన్సైజ్ చేస్తే నువ్వు ఎగిరిపోతావు. ఇలా అణువణువున అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కిపోయి మాట్లాడుతున్న వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద అదొక వ్యతిరేకతగా మారుతుంది. ఇవాళ ప్రజల్ని భయపెడుతున్నారు, పార్టీ ఎమ్మెల్యేలని భయపెడుతున్నారు, అయినా మీరు చూసి చూడనట్లు ఊరుకుంటామనే ధోరణి కొనసాగించినట్లయితే ఖచ్చితంగా అది మీకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించాలి. ఈ వీడియోకి సంబంధించి అనంతబాబు పట్ల ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.